కాలేజ్ ఎంజాయ్ చేసే ఉంటారు. కాలేజ్ లైఫ్. కాలేజ్ అంటే ఎన్నుంటాయి. ఫ్రెండ్స్, క్లాసెస్, బంక్స్, ఎగ్జామ్స్, గొడవలు. హానెస్ట్‌గా చెప్పాలంటే నేను చదివిన కాలేజ్ నేము గూగుల్‌కి కూడా గుర్తుండని కాలేజ్ మా కాలేజ్. ఆ 4 ఇయర్స్ మేము ఎలా ఉన్నాం, పీడకలగా మర్చిపోయాం. 4 ఇయర్స్ లైఫ్‌లో మేము కూడా నేర్చుకున్నాం. డబ్బులు లేకపోయినా సరే హ్యాపీగానే ఉండేవాళ్ళం. ఫ్రెండ్స్, మనీ ఎలా సేవ్ చేసుకోవాలో నేర్చుకున్నాం. నా కాలేజ్‌ని నేను తక్కువ చేసి చెప్పట్లేదు. బట్ నాకేమి ఇవ్వలేదు నా కాలేజ్. దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్. మా కాలేజ్ నాకు కొన్ని ఇచ్చింది. గుడ్ ఫ్రెండ్స్‌ని ఇచ్చింది. బ్యాడ్ మెమోరీస్ ఇచ్చింది. కొద్దిగా గుడ్ మెమోరీస్ ఇచ్చింది. కాలేజ్ సర్టిఫికేట్ ఇచ్చింది. కష్టపడి తెచ్చుకున్నాం. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మీరిప్పుడు కాలేజ్‌లో జాయిన్ అవ్వబోతున్నారు కాబట్టి మంచి డిసిషన్ తీసుకోండి. ఏ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలి? మీరు కాలేజ్‌లో జాయిన్ అవ్వాలి అంటే మీకు కావాల్సినవి ఏంటి? మినిమమ్ రిక్వైర్మెంట్స్ ఏంటి? క్లాసెస్, కాలేజ్ ఫ్యాకల్టీ, మేనేజ్మెంట్ ఇవన్నీ తెలీదు. జాయిన్ అవ్వకముందు ఏం తెలీదు. బట్ సీనియర్స్‌ని అడగండి. అడిగి తెలుసుకోండి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వస్తున్నాయా లేదా? క్లాస్‌లు అవుతాయా? ఫ్యాకల్టీ ఉన్నారా? ల్యాబ్స్ ఉన్నాయా? ఇవన్నీ తెలుసుకొని జాయిన్ అవ్వండి. మాలా గుడ్డిగా వెళ్లి జాయిన్ అవ్వద్దు. మేము చేసిన మిస్టేక్ మీరు చేయకూడదనే ఈ వీడియో చేస్తున్నాం. మా ఇంటర్ అయిపోయిన తర్వాత ఫ్రీ ఎంసెట్ కోచింగ్ అనుకొని మమ్మల్ని ఒక దగ్గర చేర్చి ఆల్ ఓవర్ శ్రీకాకుళం, పుత్తూరు, బామి, ఎల్లంపేట, హిరమండలం, ఆమదలవలస, రాజాం, పాలకొండ గవర్నమెంట్ కాలేజెస్ ఆర్ ప్రైవేట్ కాలేజెస్ ఇంటర్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ ఫ్రీ ఎంసెట్ కోచింగ్ అని అన్నారు. మాకు 2016లో అప్పుడు అంతగా అవగాహన లేకుండే. ఒక 3 మెంబర్స్ వచ్చారు. మీకు ఎంసెట్ మేము ఫ్రీగా క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం. ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్ అన్నారు. ఇలా ఏది మంచి, ఏది చెడు అని చెప్పే పర్సన్సే లేరు. నాలెడ్జ్ గెయిన్ చేయడానికే కదా క్లాసెస్ విందాం ఏమైంది అనుకోని మేము వెళ్ళాం. వెళ్లి జాయిన్ అయ్యాం. ఆల్ ఓవర్ శ్రీకాకుళం నుంచి 110 మెంబర్స్ వచ్చారు. ఎంపీసీ అండ్ బైపీసీ. బీఫార్మసీ ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఎంసెట్ రాయాలి కదా! సో వాళ్ళు ఎవరైతే ఇంజినీరింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు. అరౌండ్ 120 మెంబర్స్ అనుకుంటా. ఎంసెట్ కోచింగ్ కూడా బాగానే తీసుకున్నాం. అయితే ఎంసెట్ ఎగ్జామ్స్ కూడా రాసాం. రిజల్ట్స్ కూడా వచ్చాయి. బీటెక్ చేయాలి అని మా డాడీకి చెప్తే నీకు ఎక్కడ చదవాలనిపిస్తే చెప్పు నేను అక్కడ చదివిస్తాను. ఎంత ఫీజు అయినా పర్లేదు నేను చదివిస్తా అన్నారు. ఈ 3 మెంబర్స్ ఎవరైతే మాకు ఫ్రీ షెల్టర్, ఫ్రీ కోచింగ్ ఇచ్చారో ఆ 3 మెంబర్స్ ఎంటర్ అయ్యి మేము మిమ్మల్ని లో ఫీజు ఉన్న కాలేజ్‌లో జాయిన్ చేస్తాం అన్నారు. అవగాహన లేక తక్కువ ఫీజు అంటున్నారు కదా అనుకుని జాయిన్ చేసేవాళ్ళం. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే సర్టిఫికేట్స్ వాళ్ళకి ఇచ్చేసాం. మాకు అంతవరకు తెలీదు కన్సల్టెన్సీస్ అని. అరౌండ్ 60 ఆర్ 70 పీపుల్స్‌కి ఒక కాలేజ్‌లో జాయిన్ చేశారు. అందరిని ఒకే కాలేజ్‌లో జాయిన్ చేశారు. కాలేజ్ ఫస్ట్ ఇయర్ బానే జరిగింది. కాలేజ్ ఫీజు కాలేజ్‌కి కట్టకుండా ఆ కన్సల్టెన్సీస్‌కి కట్టాం. యాక్చువల్‌గా చాలా నమ్మాం వాళ్ళని. కాలేజ్ ఫీజు వాళ్ళు తీసేసుకున్నారు. ఓకే. ఎప్పుడైతే మేము కాలేజ్‌లో జాయిన్ అయ్యామో మా నంబర్స్ అన్ని బ్లాక్‌లోకెళ్ళిపోయాయి. కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసేవాళ్ళు కాదు. హాల్ టికెట్ ఇవ్వడానికి మేము ఫీజు కట్టాలి అన్నారు. అదేంటి మేము ఫీజు కట్టేసాం కదా! మా మీరు ఎవరికో కట్టడం ఏంటి? మాకు కదా ఎగ్జామ్స్ హాల్‌లో కదా కట్టాలి. కాలేజ్ ఆఫీస్‌లో కదా కట్టాలి అని మాకు షాక్ ఇచ్చారు. ఎన్ని సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేసేవాళ్ళు కాదని ఎలానో అలా ఎగ్జామ్స్ రాసేసాం. ఈ థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ వరకు మాకు ఇబ్బంది పెట్టారు. మేనేజ్మెంట్ అసలు పట్టించుకునేది కాదు. ఆ 4 ఇయర్స్ మేము ఎలా ఉన్నాం అదొక పీడకలగా మర్చిపోయాం. 4 ఇయర్స్ లైఫ్‌లో మేము కూడా నేర్చుకున్నాం. డబ్బులు లేకపోయినా సరే హ్యాపీగానే ఉండేవాళ్ళం. ఫ్రెండ్స్, మనీ ఎలా సేవ్ చేసుకోవాలో నేర్చుకున్నాం. నా చుట్టూ ఉన్న సర్కిల్‌ని నేను ఎలా సెట్ చేసుకున్నానంటే నాన్ స్మోకర్స్, నాన్ డ్రింకర్స్ ఫ్రెండ్స్ జెమ్స్. ఇప్పటికి కూడా నా బీటెక్ ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా నాకు టచ్‌లో ఉన్నారు. ఇప్పుడు నేను ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే మా కాలేజ్ అనేది అక్కడ ఉంది. కాలేజ్ అయితే ఉంది. కాలేజ్‌లో ఎవరూ లేరు. ఇంటర్ అయినా, డిగ్రీ అయినా, డిప్లొమా అయినా ఏదైనా సరే కాలేజ్ చూస్ చేసుకునేటప్పుడు నలుగురిని అడిగి తెలుసుకోండి. ఏం చేయాలి? ఎలా చదవాలి? అని కాదు. అసలు ఏం చేస్తే ఎలా ఉంటది? ఫ్యూచర్ ఎలా ఉంటది? ఫస్ట్ మీకంటూ ఒక క్లారిటీ ఉండాలి. ఎన్ని వేస్ ఉన్నాయి? ఏ విధంగా చేస్తే బెటరు? ఫైనాన్షియల్‌గా కూడా చూసుకోండి. ఇవన్నీ చూసి అప్పుడు ఒక కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇంత స్టోరీ చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు జూన్ కాలేజ్ అడ్మిషన్స్ అయ్యే టైం. చాలామంది మిమ్మల్ని కాలేజ్‌లో జాయిన్ అవ్వండి, ఈ కాలేజ్‌లో జాయిన్ అవ్వండి, ఈ కాలేజ్‌లో జాయిన్ అవ్వండి అని కూడా చాలామంది మీ ఇంటికి వస్తుంటారు. లేదంటే ఫోన్స్ చేస్తుంటారు. తెలిసిన వాళ్ళని, ఫీజు తక్కువని ఇవన్నీ ఆలోచించొద్దు. మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది చేయండి. సో, మంచి కాలేజ్ చూజ్ చేసుకోండి. కాలేజ్ అంటే ఒక్క స్టడీ మాత్రమే కాదు. కాలేజ్ మనకు చాలా నేర్పిస్తది. ఫ్రెండ్స్, మంచి కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. మంచి సర్కిల్‌ని ఏర్పరచుకోండి. ఇంతసేపు ఈ వీడియో చూసారు అంటే గ్రేటే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. బై బై.